సౌందర్య ఎవరు? ఎవరి రక్తాన్ని పంచుకుని పుట్టింది? ఇరవై ఏళ్ల క్రితం మీరు మీ స్నేహితుడు కలిసి ఈ అభాగ్యురాలైన తల్లికి చేసిన ద్రోహం మొత్తం తెలిసిపోయింది. మా బిడ్డ మాకే ఎందుకు శత్రువులా మారింది? మీకు మీ స్నేహితుడికి అన్నీ తెలుసు, కానీ ఎవరికి వారే ఏమీ తెలియనట్టు నటిస్తున్నారు. నేను నా మాట నిలబెట్టుకుంటాను. మీరు మీ మాట నిలబెట్టుకుంటారు అన్న నమ్మకంతో వెళ్తున్నాను. ఆగండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? క్లబ్బు నుంచండి. ఇవాళ క్లబ్బులో అందరూ మన సౌందర్యని ఎంత పొగిడారో తెలుసా? అవును డాడీ, లైఫ్ లో ఫస్ట్ టైం ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా? ఇందుకు కారణం మమ్మీనే. మమ్మీ, నీ కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? షటప్. నీ వల్లే, నీ పెంపకంలో పెరిగినందువల్లే సౌందర్య ఇలా తయారైంది. డాడీ, నర్మయ్. తల్లి, తండ్రి, బిడ్డలు, బంధాలు, మమతలు, మమకారాలు, వీటి గురించి ఏమైనా తెలుసా నీకో? లేదు, ఏమీ లేదు. పట్టుకున్నవాడు దేశాలు పట్టుకుపోయినా క్లబ్బులు, షోకులు. చిచి, అసలు నువ్వు ఆడపిల్లవేనా? కనీసం నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? నువ్వెలా బతుకుతున్నావో అర్థమవుతోందా? కక్షలు, కుట్రలు, పంతాలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, ఇవేగా నువ్వు మీ మమ్మీ దగ్గర నేర్చుకుంది. ఏమండి, ఇవాళ ఏమైంది మీకు? పిచ్చి పట్టింది. నా ఇంటిని కుట్రలకి, కుతంత్రాలకి ఓ స్థావరంగా మార్చిన మీ తల్లి కూతుళ్ళని చూసి పిచ్చి పట్టింది. డాడీ, నిష్కారణంగా నిందలు వేస్తే భరించేది లేదు. నిష్కారణంగా అర్చన బతుకుతో ఆడుకుంటోంది నువ్వు. ఆ పిల్ల బతుకుని నాశనం చేయడానికి నీకు ట్రైనింగ్ ఇస్తోంది మీ మమ్మీ. కపట నాటకంతో మీరిద్దరూ కలిసి అర్చన గొంతు కోయాలని చూశారు. ఆ రాధమ్మ కడుపులో చిచ్చు పెట్టాలని చూశారు. ఆ తల్లి కూతుళ్ళ ఉసురుగాని కొట్టిందంటే మీ తల్లి కూతుళ్ళు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించండి. మీకు నిజంగానే పిచ్చి పట్టింది. నీలాంటి రాక్షసిని కట్టుకున్నందుకే నిజంగానే నాకు పిచ్చి పట్టింది. ఈ పిచ్చి వదలాలంటే ఇవాళ నిన్ను చంపి పారేయాలి. డాడీ, మమ్మీ ఒంటి మీద దెబ్బ పడిందో? ఛీ! ఇది నువ్వు నీ కూతురికిచ్చిన ట్రైనింగ్. డాడీ, 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 ఏమండి, 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 డాడీ, ఏమండి, డాడీ, తలుపు తీయండి. డాడీ, ఏమండి, ఏమండి, డాడీ, ఏమండి? డాడీ. నేను చచ్చిపోవాలనుకుంటే ఒకే ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే చాలు. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో
మీ తల్లి కూతుళ్ళు బాగా ఆలోచించుకోండి. మీ డాడీ ప్రాణాలతో ఉండాలన్నా, నీ పసుపు కుంకుమలు నిలవాలన్నా నేను చెప్పినట్టే జరగాలి. నువ్వు రాధమ్మకి క్షమాపణ చెప్పాలి. నువ్వు ఇక మీద నా వల్ల అర్చనకి ఎలాంటి అపకారము జరగదు అని నీ కూతురు చేత చెప్పించాలి. ఈ రెండు జరిగితేనే నీకు డాడీ, నీకు మొగుడు మిగిలేది. సౌందర్య, మీ డాడీ నిజంగానే మెంటలోడు. ఆవేశంలో అనంత పని చేసినా చేస్తాడు. మమ్మీ అంటే నా కోసం ఈ ఒక్కసారికి
పిన్ని, ఎంతైనా సౌందర్య కూడా నా కూతురే కదూ. కాదని ఎవరన్నారే? అంటే మాత్రం కడుపు తీపి కాదనుకుంటుందా? ఎలాంటిదైనా తల్లికి బిడ్డ బిడ్డ కాకుండా పోతుందా? చూసావా పిన్ని, ఇన్నాళ్ళు నన్ను తను ద్వేషిస్తూనే ఉంది. నేను తనని పరాయిదానిలాగే భావిస్తున్నాను. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటే పిన్ని, ఎవరొచ్చారో చూడు. చూసావా రాధమ్మా, ఆ దేవుడు నిజంగానే ఉన్నాడు. ఒక్క నిమిషం అమ్మా. పిన్ని, దిష్టి తీయాలి. ఎర్ర నీళ్ళు తీసుకురా. ఆ, ఆపండి. నేనొచ్చింది మీ స్వాగతాలు అందుకోవడానికి కాదు. అదేంటమ్మా, ఎందుకోసం వచ్చినా నువ్వు మా ఇంటికి వచ్చిన ఆడపడుచువి. దిష్టి తీసి లోపలికి ఆహ్వానించడం మన సాంప్రదాయం. ఏంటేంటి? నేను నేను ఈ ఇంటి ఆడపడుచునా? హ, నీ లెవెలేంటి, నా లెవెలేంటి? అంటే నువ్వు కూడా తన బిడ్డలాంటి దానివి అని మా రాధమ్మ ఉద్దేశం. నాన్సెన్స్! నేను దీని బిడ్డనా? సౌందర్య, తప్పమ్మా. సొంత వాళ్ళ మీద కత్తి కట్టడం పాపం. అయిన వాళ్ళని కష్టపెట్టాలి అనుకుంటే మనం సుఖంగా ఉండమమ్మా. ఆపు! ఎవరు ఎవరు నా సొంత వాళ్ళు? ఒకప్పుడు మా ఇంట్లో పనిచేసిన దానివి నువ్వా? లేక పట్టెడు మెతుకుల కోసం ఎక్కడ పడితే అక్కడ అడ్డమైన చాకరీ చేస్తూ బ్రతికే ఈ ముసల్దా? లేక మా డాడీ ముందు చేతులు కట్టుకొని నిలబడి నెల జీతం కోసం వంగి వంగి సలాములు చేసిన నీ మొగుడు ఆ కోటిగాడా? సౌందర్య, తప్పుగా మాట్లాడుతున్నావు. ఏ ముసలి, తప్పుగా మాట్లాడింది నేను కాదే, నువ్వు. అక్కడికి నేనేదో ఈ దరిద్రపు గుట్టు దాని కడుపునే పుట్టినట్టు. అమ్మా, ఎవరు కడుపున పుడితే ఏంటమ్మా? అర్చన నువ్వు ఒకే ఈడు వాళ్ళు. అంటే రాధమ్మ నీకు కూడా తల్లి లాంటిదే కదా. ఆపో! నేను దీని కడుపున పుట్టడమా? నెవర్! ఇది నా దాసి. నా ఇంటి పని మనుషుల్ని నేను మనుషులుగా చూడను. పురుగులుగానే చూస్తాను. పురుగుల్ని ఏం చేస్తారో తెలుసా? నలిపేస్తారు. అందుకే నేను కూడా మీ ఫ్యామిలీ మొత్తాన్ని నలిపేయాలనుకున్నాను. నా చిరకాల ప్రత్యర్థి నీ కూతురు అర్చన్ని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నాను. కానీ ఆఖరి క్షణంలో లక్కీగా అది తప్పించుకుంది. ఇప్పుడు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య గిలగిలా కొట్టుకుంటోంది. గ్యారెంటీగా చచ్చిపోతుంది. ఒకవేళ ఇప్పుడు బయటపడ్డా రేపు నా చేతుల్లో చచ్చిపోతుంది. సౌందర్య, అప్పుడే ఏడోకు. నీ కన్నీళ్ళని దాచిపెట్టుకో. ఇదే ఇంటి ముందు అంబులెన్స్ వచ్చి ఆగినప్పుడు, అర్చన శవాన్ని కిందకి దింపుతున్నప్పుడు అప్పుడు గుండెలు బద్దలయ్యేలా బోరుమని ఏడవడానికి
కావాలిగా కన్నీళ్ళు. దాచిపెట్టుకో. అమ్మ సౌందర్య, అంత మాట అనకమ్మా. నా బిడ్డ తప్పే చేసిందో ఒప్పే చేసిందో వదిలే. ఇంతటితో నా బిడ్డని వదిలేయమ్మా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఛ! కన్నీళ్లు పెట్టుకున్నా కాళ్లే పట్టుకున్నా ఈ సౌందర్య అనుకున్నది సాధిస్తుంది. ఒకనాడు నన్ను ఛాలెంజ్ చేసి నాలో ఆహాన్ని రెచ్చగొట్టింది అర్చన. అందుకు ప్రతీకారంగా దాన్ని శిక్షించే వదులుతాను. నీ కూతురికి నేను విధించబోయే శిక్ష ఏంటో తెలుసా? మరణ శిక్ష. ఇది చెప్పడానికే వచ్చాను. చూసారా, విధి ఎంత చిత్రమైందో. ఆశల్ని కల్పించేది ఆ పైవాడే, చివరికి వాటిని తుంచేసేది కూడా వాడే. శారదమ్మా, క్షమించండి. నాకు తెలుసమ్మా మీరెంతగా బాధపడుతున్నారో. కానీ ఆ దేవుడు ఎక్కడికి చేరాల్సిన వాళ్ళని అక్కడికే చేరుస్తాడు. చేర్చాడు కదూ. స్వప్న, ఆ పేరు నాకు తెలిసే పెట్టాను, తెలియకే పెట్టానో కానీ చివరికి జరగాల్సిందే జరిగింది కాదంటారా? నేనే కాదు, ఎవ్వరూ అనరు, అనలేరు కూడా. శారదమ్మా, మీ తల్లి కొడుకుల మంచితనాన్ని చూస్తుంటే నాకెలా కృతజ్ఞత చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. ఇన్నాళ్ళు మా అర్చన్ని మీరెంతో అభిమానంగా చూసుకున్నందుకు థ్యాంక్స్ అనే ఒక్క మాటతో రుణం తీర్చేసుకోవాలనుకుంటున్నారా? వద్దు. మా జీవితాల్లో స్వప్న ఓ అందమైన కళ. ఆ జ్ఞాపకాల్ని ఎప్పటికీ మా గుండెల్లోనే దాచుకుంటాం గుట్టుగా.
అయ్యగారు ఆ, కార్ సర్వీసింగ్ చేసి తీసుకొస్తాను. సరే త్వరగా రా. అలాగే అయ్యగారు. రాధా, చూసావా రాధా, ఒకే ఒక్క రోజులో తిరిగి వచ్చాను. నీకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మీకు అలవాటే కదా. మంచినీళ్ళు. థ్యాంక్ యూ రాధా. ప్రయాణం చేసి అలసిపోయి వచ్చిన భర్తకి ఎలా సేవలు చేయాలో ఆడవాళ్లు నిన్ను చూసి నేర్చుకోవాలి. నాదే ఉంది ఆడదాన్ని. అన్ని రకాలుగాను సమర్థులైన మగవాళ్ళు మీరు కదా. మిమ్మల్ని చూసే ఎవరైనా ఏదైనా నేర్చుకోగలిగేది.